రాజకీయ పార్టీ అనేటటువంటిది సమాజంలో భాగం, సమాజం కోసం పనిచేయాల్సినటువంటి వ్యవస్థ. అస్సలు ఏమీ లేనప్పటి నుంచి ఒక స్థాయికి వెళ్ళి ఒక భారీ విజయం, ఆ పైన భారీ పతనం, రెండింటినీ చూసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ ఒక్కడితో ఆరంభమై ఈ వేళన 11తో మిగిలారు. మధ్యలో 151, 5 పక్కకెళ్ళింది. అంత మాత్రాన ప్రజలు చేదరించలేదు. ప్రజాబలం తగ్గింది. చేదరించడం అంటే 10%, 15% పడిపోతే ప్రజాగ్రహం అన్నటువంటిది భారీగా ఉన్నట్టు. ఇక్కడ అవతల జట్టు కట్టినప్పుడు ఒక దెబ్బ, రెండవది ప్రభుత్వ వ్యతిరేకత మరొక దెబ్బ. ఈ రెండు కలిస్తే 16% తేడా వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ సభకి జగన్మోహన్ రెడ్డి కూర్చుని మాట్లాడాల, వినాల, తెలియనివి తెలుసుకోవాలి, తెలిసిన విషయాల్లో తప్పు చెప్తుంటే నిలదీయాల, సమాధానం చెప్పాల. అది సభలో జరగాలి. చంద్రబాబు నాయుడు 2.5 ఏళ్ళు సభకు వచ్చారు, మాట్లాడారు అనేక అంశాల మీద, చూశారు జనం. ఇవాళ ఏమీ లేనటువంటి స్టేజ్ నుంచి పవన్ కళ్యాణ్ సభలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఆయన పనితీరుని అబ్జర్వ్ చేస్తుంటారు, ఆయన అడిగేది చూస్తుంటారు. ముగ్గురు సభలో ఉండాలనే జనం కోరుకుంటున్నారు. నిర్మాణాత్మకంగా ఎవరు వ్యవహరిస్తారో చూడాలనుకుంటున్నారు. విధ్వంసకరం, విచ్ఛిన్నకరం ఇవన్నీ బయట బాగుంటాయి. సభలో సహేతుకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ప్రజలు అభినందిస్తారు, అభిమానిస్తారు, లేకపోతే చేత్కరిస్తారు. 2014-19 మధ్యలో జగన్మోహన్ రెడ్డి అవహేళనకు గురయ్యారని చెప్పి, అంటే ఓటమిలో గెలుపులో కారణాలు 100 ఉంటాయి, అందులో అది కూడా ఒకటి. జగన్ని అవమానిస్తుంటారు, అవహేళన చేస్తుంటారు. దానికి మనం అధికారంలోకి వచ్చాక బాధ్యతాయుతంగా అవహేళనలో అవమానాలు కాకుండా నిర్మాణాత్మకంగా సాగుంటే బాగుండేది. బట్ మధ్యలో దారి తప్పిన, కట్టు తప్పినటువంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోగా వాళ్ళని సమర్థించడం, కొనసాగించడం వలన వచ్చినటువంటి ఓటమి. ఇప్పుడు అవతల వాళ్ళు అదే పని చేస్తే ప్రజలు అబ్జర్వ్ చేస్తారు, అవహేళనలు, అవమానాల పాలు చేస్తే. కాబట్టి సభకి వెళ్ళి కూర్చుని అనుభవించాల. దాంట్లో ఉన్నటువంటి అప్పుడు ఆ ఓటమి లేదా ఆ అవహేళన అన్నటువంటిది మంట తేవాలి. ఆ మంటలో నుంచి గెలుపు కసి రావాలి. అంతేగాని ఎళ్ళను సభకి అని కూర్చుంటే జనం దాన్ని అహంకారం కింద భావిస్తారు, అతిశయం కింద భావిస్తారు. ఆలోచించుకోవాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు.